వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 3 మధ్యాహ్నం సమయానికైతే చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు అయితే దాదాపుగా జమ కావడం జరిగింది. ఇక పెన్షన్లకు కూడా దాదాపు ఒక 80% పెన్షన్స్ అయితే జమ అయ్యాయి. కానీ అక్కడక్కడ కొంతమంది పెన్షనర్స్ తమకి పెన్షన్స్ జమ కాలేదని మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ కాకినాడకు సంబంధించి పెన్షనర్స్కి పెన్షన్లు జమ కాలేదు అని మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో అడిగి ఉన్నారు. అదేవిధంగా సీతమ్మధార పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అని కూడా మన మిత్రులైతే మనకి కామెంట్ సెక్షన్లో తెలిపి ఉన్నారు. ఇక సిఆర్టీఏ రీజన్స్ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ అని కూడా తెలియజేసి ఉన్నారు. అయితే ఈ పెన్షన్స్ యొక్క స్టేటస్ని కనుక మనం పరిశీలించినట్లయితే అవి ఎంతవరకు వచ్చాయో వాటి యొక్క స్టేటస్ మనం పరిశీలించినట్లయితే కాకినాడకు సంబంధించి 612185 అనేటువంటి బిల్ నెంబర్ గల పెన్షన్స్కి అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయి ఉన్నాయి. ఇక సీతమ్మధారకి స్టిల్ నాట్ అప్రూవ్డ్ బిల్ అనేటువంటిది ఇంకా అప్రూవ్ కాలేదు. మనం చూసినట్లయితే కాకినాడకి బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయ్యాయి కాబట్టి వారికి ఇంకొక గంటలో వారికి పెన్షన్స్ అయితే జమ కావడానికి అవకాశం ఉంది. ఇక వైజాగ్ బిల్ అయితే సీతమ్మధార బిల్ అయితే ఇంకా దాంట్లో ఇంకా ఏమి మూమెంట్ అయితే రాలేదు. ఇక ఏపీసీఆర్ బిల్ కూడా అది కూడా ఇంకా దాంట్లో మూమెంట్ అయితే కనిపించడం లేదు. ఈ విధంగా మనం చూసినట్లయితే వీళ్ళకి పెన్షన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది. ఈ మిత్రులు కనుక పెన్షన్స్ కనుక జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.